హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం ఇంకొక ప్రీవియస్ పేపర్ని చూద్దాం. మన దగ్గర ఇప్పుడు 2016 ఏపీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉంది మన దగ్గర. ఇందులోనే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం ఫస్ట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కలర్ కోడింగ్ అండి. ఎల్లో, బ్లూ, రెడ్. ఫస్ట్ మనం టేబుల్ వేసేసుకోవాల్సిందే. బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. మనకు కావాల్సిన 3 కలర్స్ కూడా ఈ లిస్ట్లో వచ్చేసినాయి. సో ఇంక లిస్ట్ మనం ఆపేద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6 నెంబరింగ్ కూడా ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర ఏముందండి, ఎల్లో నెంబర్ వచ్చేసి 4. సో నెక్స్ట్ ఏ కలర్ అయితే ఉందో దాని కరస్పాండింగ్ నెంబర్ నేను ఆ 4 పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బ్లూకి 6. నెక్స్ట్ వచ్చే కలర్ నెంబరు నేను 10 పవర్లో పెట్టుకోవాలి, మల్టిప్లై చేసి 10 పవర్లో పెట్టుకోవాలి. ఇంటూ 10 పవర్. రెడ్ ఎంతండి, నెంబరు 2, 10 పవర్ 2 ohms. 4600 ohms. మనం దీన్ని ఎలా కూడా రాయొచ్చండి, 4.6 కిలో ఓమ్స్. అంటే దీన్ని మనం 4.6 ఇంటూ 10 పవర్ 3 అని కూడా రాసుకోవచ్చు. 10 పవర్ 3 నేను కిలోతో రిప్లేస్ చేశాను. 4.6 కిలో ఓమ్స్. 4.6 కిలో ఓమ్స్. నెక్స్ట్ ఎస్డబ్ల్యూజీ ఫుల్ ఫామ్ అడుగుతున్నాయండి. మనం జనరల్గా వైర్స్ కొనుక్కునేటప్పుడు గేజ్ ఎంత అని అడుగుతారు. అయితే మనకి పూర్తి టర్మినాలజీ వచ్చేసి ఎస్డబ్ల్యూజీ అంటారండి. ఎస్డబ్ల్యూజీ అంటే స్టాండర్డ్ వైర్ గేజ్. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద పారామీటర్స్ టు బి కన్సిడర్ వైల్ సెలెక్టింగ్ ఏ రెజిస్టర్. మనం రెజిస్టర్ కొనేటప్పుడు దాంట్లో ఏ పారామీటర్స్ కన్సిడర్ చేసుకోవాలండి ఫస్ట్? ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే రెజిస్టర్ వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. అయితే టెంపరేచర్ తోటి అది ఎలా వ్యారీ అవుతుంది, దాని వాల్యూ ఎంత మారిపోతూ ఉంటుంది అంటే టాలరెన్స్ మనం పట్టించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ రేటింగ్, ఎంత పవర్ అది తట్టుకోగలదు. ఒక రెజిస్టర్ తీసుకుంటే నేను ఎంత వోల్టేజ్ ఇస్తున్నాను, ఎంత కరెంట్ పాస్ అవుతుంది. సో పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. ఎంత వాటేజ్ ఆఫ్ పవర్ ఈ రెజిస్టర్ తట్టుకోగలదు అనేది దాని కెపాసిటీ, దాని మీద ఆల్రెడీ రేటింగ్ ఇచ్చేసి ఉంటారు. దాన్ని మనం పవర్ రేటింగ్ అంటాం. సో ఈ 3 మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, రెజిస్టర్ వాల్యూ, టాలరెన్స్, పవర్ రేటింగ్ 3 కూడా. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ద కండక్టింగ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్. ట్రాన్స్మిషన్ లైన్స్కి ఆల్మోస్ట్ మనం అల్యూమినియం యూజ్ చేస్తాం. ఖచ్చితంగా కండక్టర్ యూజ్ చేయాలి, అది బేసిక్ పాయింట్. వుడ్ కండక్టర్ కాదు, బ్రాస్ కండక్టర్ కాదు. ఉన్నట్లో అల్యూమినియం అనేది టాప్ క్లాస్ కండక్టర్, మంచి కండక్టివిటీ ఉన్నదన్నమాట. 11th క్వశ్చన్ చూడండి, ద లాస్ట్ బ్యాండ్ ఇన్ ద రెజిస్టర్ కలర్ రిప్రజెంట్స్ టాలరెన్స్. గోల్డ్, సిల్వర్ కలర్ బట్టి మనం దానికి ఎంత టాలరెన్స్ ఉన్నదో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. +or-1%, +or-10% ఎంత వాల్యూ చేంజ్ అవుతుంది అనేది. కార్బన్ రెజిస్టర్స్ ఆర్ ప్రిఫరబుల్లీ యూస్డ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్. హై ఫ్రీక్వెన్సీ ఏసీ సర్క్యూట్స్కి మనం కార్బన్ రెజిస్టర్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అది మనం క్లాస్లో కూడా చెప్పుకున్నాం. సో 13th క్వశ్చన్, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్ అని ప్రజెంట్ మనం ఎలక్ట్రానిక్స్ క్లాస్లో చెప్పుకుందాం. ఓన్లీ ఇప్పుడు ఎలక్ట్రికల్ చెప్పుకుందాం. నిక్రోమ్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్. సో పేర్లోనే ఉందండి, నిక్రోమ్. Ni అంటే నికిల్. క్రోమియం. సో ఇట్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ నికిల్ అండ్ క్రోమియం. మీకు పర్సంటేజ్ అడిగితే కనుక నికిల్ 80% ఉంటుంది, క్రోమియం 20% ఉంటుంది నిక్రోమ్లో. నెక్స్ట్ వచ్చేసి 17th, విచ్ ఛార్జ్ పార్టికల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కరెంట్ ఇన్ సెమీ కండక్టర్. మనకి కండక్టర్లో మనం ఏం మాట్లాడతామండి, ఓన్లీ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడదాం. సెమీ కండక్టర్లో మనకి ఎలక్ట్రాన్స్తో పాటు హోల్స్ కూడా ఉంటాయి. హోల్స్ గురించి కూడా మాట్లాడతాం. హోల్స్ పాజిటివ్లీ ఛార్జ్డ్. ఇది మనం క్లాస్ స్టార్టింగ్లో ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్కి డిఫరెన్స్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నామండి. చూడండి 18th క్వశ్చన్, థర్మిస్టర్ అంటే ఏంటండి, దాని యొక్క రెసిస్టెన్స్ టెంపరేచర్తో పాటు వ్యారీ అవుతుంది. థర్మిస్టర్కి ఏంటంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ కండక్టివిటీ పెరుగుతుంది. అంటే ఏంటంటే ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో when the temperature increases, the resistance decreases. చార్జ్ ఆఫ్ ద హోల్ మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటండి, పాజిటివ్, ఎలక్ట్రాన్ నెగిటివ్. వెట్ వుడ్ ఈజ్ ఏ ఇన్సులేటర్ అండి, కండక్టర్ అండి? ఇన్సులేటరా, కండక్టరా మనకి డౌట్ వస్తుంది. వుడ్ అనేది ఇన్సులేటర్, వెట్ వుడ్
అంటే మనం వెట్ అంటే తడి, అంటే వాటర్ అనేది కండక్టర్. కండక్టర్ ఆన్ ఇన్సులేటర్, కండక్టర్ ఆన్ ఇన్సులేటర్. సో మనకి ఏమవుతుందండి, అది ఆల్మోస్ట్ కండక్టర్ కింద యాక్ట్ అవుతుంది. 21st చూడండి. ద రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ సర్క్యూట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, V ప్రపోర్షనల్ టు I మన ఓమ్స్ లా ప్రకారం. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R, V బై I ఈజ్ ఈక్వల్ టు R. ఇక్కడ ఏమవుతుందండి, రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఏంటండి, రెసిస్టెన్స్ ఇన్ ఏ క్లోజ్ లూప్ సర్క్యూట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ మారితే కనుక రెసిస్టెన్స్ ఏమన్నా మారుతుంది. కానీ ఇక్కడ ఏమంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది, వోల్టేజ్ కాన్స్టెంట్, కరెంట్ కాన్స్టెంట్. అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుందండి, కాన్స్టెంట్గా ఉంటుంది, అది వేరీ అవ్వదు ఎక్కడ కూడా. సో ఆన్సర్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇంక్రీజెస్ యాజ్ ఇట్స్, చూద్దాం. మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి, R ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో అనేది రెసిస్టివిటీ, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏ అంటే ఏరియా ఆఫ్ ద కండక్టర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది ఏ, ఇది లెంత్ ఆఫ్ ద కండక్టర్. రెసిస్టివిటీ అనేది మెటీరియల్కి సంబంధించిన ప్రాపర్టీ. ఏమంటానండి, ఇంక్రీజెస్ యాజ్ ఇట్స్ లెంత్ డిక్రీజెస్. లెంత్ డిక్రీజ్ అవుతుంటే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం కావాలండి, ఏ కండిషన్లో ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం రివర్స్గా ఆలోచిద్దాం. సో ఆర్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎల్ ఎక్కువ ఉండాలి, లేదంటే ఏ తక్కువ ఉండాలి, ఏరియా తక్కువ ఉండాలి. ఏమవుతుందండి ఇక్కడ, క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజెస్, మనకి ఆప్షన్ ఉంది. సో సెకండ్ ఆప్షన్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్ ఈజ్ డబల్డ్ అండ్ ఇట్స్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ విల్ బికమ్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్ ఈజ్ డబల్డ్, మనం ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా రాయొచ్చండి, రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్. జనరల్గా మనం డయామీటర్ ఉన్నాడంటే అది ఖచ్చితంగా సిలిండ్రికల్ వైర్ కింద లెక్కేసుకుంటాం. సిలిండ్రికల్ వైర్, ఇది ఏరియా, ఇది సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటండి, పై ఆర్ స్క్వేర్, అందుకనే పై ఆర్ స్క్వేర్ తీసుకున్నాం. కానీ ఇక్కడ డయామీటర్ అంటున్నాడు. సో మనం డయామీటర్ టర్మ్స్లోకి తీసుకురావాలి దీన్ని. రో ఎల్ బై పై, ఆర్ అంటే రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. సో డయామీటర్ బై 2 హోల్ స్క్వేర్, అదేమవుతుందండి, రో ఎల్ బై పై డి స్క్వేర్ బై 4. ఆ 4 పైకి వెళ్తే ఇక్కడికి వస్తుంది 4. ఇట్స్ వెన్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్ ఈస్ డబల్డ్, ఇట్స్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ విల్ బీ ఆర్ ఈక్వల్ టు కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, వి బై, సో ఆర్ ప్లేస్లో మనం ఇదంతా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 4L రో బై పై డి స్క్వేర్. సో పై డి స్క్వేర్ పైకి వెళ్తుంటే న్యూమరేటర్కి వి ఇంటూ పై డి స్క్వేర్ బై 4L రో. సో ఇది కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. డయామీటర్ డబల్ అవుతుంది. డయామీటర్ డబల్ అవుతుందంటే ఏమవుతుందండి, డయామీటర్ డబల్ అవుతుంది అనుకుంటే సో ఐ ఈక్వల్ టు వి ఇంటూ పై, డయామీటర్ ఏమవుతుంది అంటున్నాడండి, డబల్ అయింది అన్నాడు. సో దీన్ని నేను 2D తీసుకుంటా, 2D హోల్ స్క్వేర్, మళ్ళీ మీదంతా యాస్టీస్ బై 4L రో. ఇదేమవుతుందండి, 4V ఇంటూ పై డి స్క్వేర్, వి ఇంటూ పై డి స్క్వేర్ బై 4L రో. 4L రో. సో ఒకవేళ మీరు క్లియర్గా గమనిస్తే కనుక ఈ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఈ టర్మ్ అండి, అంటే ఐకి సమానం, ఈక్వల్ టు 4 ఇంటూ ఐ. ఐ అనేది 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఐ అనేది 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం చేయడానికి మీరు ఇదంతా చెయ్యాలా అంటే బెటర్ చేయడం అనేది నేను కరెక్ట్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఒక్కోసారి కామన్ సెన్స్ ద్వారా చేసేద్దాం అనుకుంటాం ఇలాంటివి. మన డినామినేటర్లో 4 ఉంది, డీలో మనం 2D తీసుకుంటే కనుక అది మళ్ళీ 4 అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది. ఇవన్నీ మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కాబట్టి మ్యాథమెటికల్గా వెళ్ళడం అనేది ఎప్పుడు కూడా ప్రిఫర్డ్ థింగ్. సో మనకి అవుతుందని కరెంట్ 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, మల్టిప్లైడ్ బై 4 టైమ్స్ అని తెలుస్తుంది. ఆన్సర్ ఏంటండి, 4 టైమ్స్. చూడండి ఒకసారి. 24th, వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ లెంత్ 1 మీటర్. 24th చూడండి, లెంత్ అనేది 1 మీటర్ అని ఇస్తారు మనకి. క్రాస్ సెక్షన్ ఏరియా 1 సెంటీమీటర్ అంటున్నాడు, 1 సెంటీమీటర్ స్క్వేర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న రెసిస్టివిటీ అన్న ఒకటి అనుకున్నాం మనం, అది రోతో డిఫైన్ చేస్తారు. రో ఈక్వల్ టు 50 × 10⁻⁴ ఓమ్ మీటర్.
ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే కనుక ఆర్ ఈక్వల్ టు మనకు కనుక్కున్నది లాస్ట్కి రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, రో ఈక్వల్ టు 50 × 10⁻⁴, ఎల్ ఈక్వల్ టు 1 ఏరియా 1. మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 50 × 10⁻⁴, 50 × 10⁻⁴. అయితే మనకి ఇక్కడ ఆప్షన్లో 50 × 10⁻⁴ లేదు, కానీ జనరల్గా 50 × 10⁻⁴ ఉంటే కనుక మనం డైరెక్ట్గా అదే ఆన్సర్ పెట్టేస్తాం కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం యూనిట్స్ మీద చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి. లెంత్ ఎందులో ఉంది? మీటర్స్లో ఉంది. రో ఎందులో ఉంది? మీటర్స్లో ఉంది. కానీ ఏరియా వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది. సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే ముందే మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఏరియా ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అంటే ఎన్ని మీటర్స్ అండి? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, అది మనకు తెలుసు. అలాంటప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1/100 మీటర్స్ ఈక్వల్ టు 10⁻⁻² మీటర్స్. అంటే సెంటీమీటర్ ఉన్న ప్లేస్లో నేను 10⁻⁻² మీటర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 10⁻⁻² మీటర్స్ హోల్ స్క్వేర్. సో సెంటీమీటర్ ప్లేస్లో నేను 10⁻⁻² మీటర్స్ తీసుకున్నాను, ఈక్వల్ టు 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్. చూడండి, ఏరియాని మనం సెంటీమీటర్ స్క్వేర్ నుండి మీటర్ స్క్వేర్లోకి వస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. మనం ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ ఈక్వల్ టు రో 50 × 10⁻⁴ ఇంటూ లెంత్ 1 మీటర్ డివైడ్ బై ఏరియా 10⁻⁴ మీటర్ స్క్వేర్. 10⁻⁴, 10⁻⁴ క్యాన్సిల్, మనకి ఎంత వస్తుంది? 50. సో ఆర్ ఈక్వల్ టు 50 ohms. ఆర్ ఈక్వల్ టు 50 ohms. నెక్స్ట్ 26 చూడండి. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్, రెసిస్టెన్స్ రెసిప్రోకల్ ఏంటండి? కండక్టెన్స్. అడ్మిటెన్స్ అనేది ఇంపిడెన్స్కి ఇన్వర్స్ అండి. రెసిస్టెన్స్కి రెసిప్రోకల్ వచ్చేసి కండక్టెన్స్. 27 చూద్దాం. ఏ ల్యాంప్ ఆఫ్ 100 వాట్స్ అని ఇస్తాడు కాబట్టి అది ఖచ్చితంగా పవర్. ఈస్ కనెక్టెడ్ టు ఏ 250 volt సప్లై. V ఈక్వల్ టు 250. ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ల్యాంప్ ఈజ్, కరెంట్ కనుక్కోండి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే పవర్ ఈక్వల్ టు V × I. V ఈక్వల్ టు వోల్టేజ్ మనకు ఆల్రెడీ తెలిసిందే 250 ఇంటూ అండ్ కరెంట్ I కనుక్కోవాలి. సో పవర్ ప్లేస్లో మనం 100 తీసుకోవాలి. I ఈక్వల్ టు 100/250, 0.4 amperes. ఓకే చూడండి 28. ఓమ్స్ లా ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్. ఓమ్స్ లా అనేది దేనికి అప్లికబుల్ అవుతుందండి? కండక్టర్స్కి మాత్రం అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ జెర్మేనియం వచ్చేసి సెమీ కండక్టర్, కాపర్, సిల్వర్, అల్యూమినియం వచ్చేసి మంచి కండక్టర్స్. ఈ 3 వాటిలో కూడా కాపర్, సిల్వర్, అల్యూమినియంలో ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే సిల్వర్ అనేది ఇంకా మంచి కండక్టర్. కానీ మనం ఎందుకు యూజ్ చేయమంటే కాస్ట్లీ కాబట్టి, సింపుల్. చూడండి 29. ద లా రెఫర్స్ టు ద సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఈజ్, ఆల్రెడీ తెలిసిందే, కిర్చాఫ్ కరెంట్ లా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాంప్స్ కన్స్యూమ్ లెస్ ఎలక్ట్రిక్ పవర్? ఎల్ఈడి ల్యాంప్. అందుకే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా అది ఎల్ఈడి వైపు మనల్ని మోటివేట్ చేస్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ ఏసీ సర్క్యూట్స్? చూడండి, పర్మనెంట్ మ్యాగ్నెట్ కాయిల్ మీటర్ అనేది ఓన్లీ డీసీకి యూజ్ చేస్తాం. ఇండక్షన్ టైప్ వాట్ మీటర్. 33 చూడండి. డిఫ్లెక్టింగ్ టార్క్ ఆఫ్ పిఎంఎంసీ మీటర్, ఇది ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం. టార్క్ ఈక్వల్ టు N × B × I × A. 34 చూడండి. ఏ మల్టీమీటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్? మన దగ్గర ఉన్న మల్టీమీటర్ యూజువల్గా మనకి ఎల్లో కలర్స్లో ఉంటాయి చూడండి. అండ్ దాంతో మనం డీసీ వాల్యూస్, ఏసీ వాల్యూస్ కూడా మనం కనుక్కోవచ్చు. మీరు బ్యాటరీకి పెట్టి, నార్మల్ బ్యాటరీకి ఒక సెల్కి పెట్టి అది ఎంత వోల్టేజ్ చూడవచ్చు. అండ్ అలాగే మనం స్విచ్ బోర్డ్లో పెట్టి కూడా దాని వోల్టేజ్ చూడవచ్చు. 250 to 220 volts ఏసీ కూడా మనం మెజర్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఇస్ డీసీ యాజ్ వెల్ ఎస్ ఏసీ క్వాంటిటీస్. మీరు ఇందాక ఇక్కడ పైన క్వశ్చన్ చూస్తే కనుక మల్టీమీటర్ ఆప్షన్ ఉంది. మల్టీమీటర్ ఏసీ మెజర్ చేస్తుంది కదా అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏముందండి? ఓన్లీ ఏసీకి యూజ్ చేసేది మాత్రమే మనం ఆన్సర్ చేయాలి అక్కడ. 36. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎంఎంసీ? మనకు ఆల్రెడీ తెలిసిందే, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. దీని వర్కింగ్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 37 చూడండి. వెన్ 1 milliampere current is flowing through the meter coil having resistance of 1000 ohms
and is causing full scale deflection. The voltage developed across the coil resistance will be, చూడండి కాయిల్ రెసిస్టెన్స్ అంతా కనుక్కోమంటున్నాడు. సారీ, ద వోల్టేజ్ డెవలప్డ్ అక్రాస్ ద కాయిల్ రెసిస్టెన్స్ ఏంటో కనుక్కోమంటున్నాడు. మన కరెంట్ ఎంత ఇచ్చాడండి 1 మిల్లీ యాంపియర్ అంటే 10⁻³ యాంపియర్స్. రెసిస్టెన్స్ ఎంత అన్నాడండి 10⁻³ ఓమ్స్. వోల్టేజ్ కనుక్కున్నాడు. V = I × R మనకు తెలిసింది ఓమ్స్ల ప్రకారం. వోల్టేజ్ కరెంట్ 10⁻³ × 10⁻³ రెసిస్టెన్స్ = 1 వోల్ట్. అది 1 వోల్ట్. And 38th, dash instrument is used to measure the resistance of earth and earthing electrode. మనం ఎర్త్ టెస్ట్ యూజ్ చేస్తాం. మల్టీమీటర్ అనేది గ్రౌండ్ చెక్ చేస్తాం మనకి సర్క్యూట్స్లో. అమ్మీటర్ కరెంటు, వోల్టీమీటర్ వోల్టేజ్కి. 43 చూడండి. ఇన్ PMMC ఇన్స్ట్రుమెంట్స్ ద స్కేల్ ఈజ్, మనకి ఇన్స్ట్రుమెంట్స్లో స్కేలింగ్ అనేది ఖచ్చితంగా ఈక్వల్గా డివైడ్ అయి ఉండాలి. ఒకవేళ మనం 5 యాంపియర్స్ని మెజర్ చేసే PMMC గురించి మాట్లాడుకుంటే ఇది 1 యాంపియర్, 2 యాంపియర్, 3 యాంపియర్, 4 యాంపియర్ అని చివరికి వచ్చి ఇది 5 యాంపియర్ అనుకుందాం. ఇది 0. సో ఖచ్చితంగా ప్రతి దానికి డివిజన్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఈ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉండాలి. 1 యాంపియర్ నుంచి ఇంకో యాంపియర్కి డిస్టెన్స్ అనేది మనకి సేమ్గా ఉండాలి. సో ద ఆన్సర్ ఇస్ యూనిఫామ్లీ డివైడెడ్. 44 చూడండి. వైల్ టేకింగ్ రీడింగ్స్ ద స్ప్రింగ్ కంట్రోల్ డివైజెస్ వర్ పొజిషన్డ్. మనకి ఈ స్ప్రింగ్ కంట్రోల్ డివైజెస్ ఏదైతే ఉన్నాయో మనం ఏ డైరెక్షన్ యూస్ చేసినా సరే, దాన్ని తిరగేసి పెట్టినా, బోర్లా పెట్టినా, ఏం చేసినా సరే స్ప్రింగ్ కంట్రోల్ ఉండడం వల్ల డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ కరెక్ట్గా ఉండి మనకి కరెక్ట్గా నీడిల్ పొజిషన్ అయి ఉంటుంది. సో మీరు హారిజాంటల్ కనెక్ట్ చేసినా, వెర్టికల్ కనెక్ట్ చేసినా, ఎలా కనెక్ట్ చేసినా సరే దాంట్లో రీడింగ్ అనేది డిఫరెన్స్ రాదు మనకి. అది గ్రావిటీ వల్ల ఎఫెక్ట్ అయ్యేదైతే కాదు. అంటే ఇలా పక్కకు పెడితే నీడిల్ పాయింట్ ఇటువైపు డిఫ్లెక్ట్ అవుతుందని అలా ఏముండదు. సో ఎయిదర్ వెర్టికల్ ఆర్ హారిజాంటల్. 49 చూడండి. పవర్ ఇన్ DC సర్క్యూట్ ఈజ్ మెజర్డ్ బై. DC సర్క్యూట్లో మనకి ఎటువంటి యాంగిల్ అనేది ఉండదు. సో W అంటే పవర్ V × I. ఈ cos φ, ఈ పవర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి AC కరెంట్ ఉన్నప్పుడు, AC వోల్టేజ్ ఆర్ AC కరెంట్ ఉన్నప్పుడు మనకి పిక్చర్లోకి వస్తాయి. 51 చూడండి. ద EMF ఇండ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్ డ్యూ టు రిలేటివ్ మోషన్ ఆఫ్ మ్యాగ్నెట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. సో మనకి EMF జనరేట్ అయ్యేది ఎలా ఉంటుందంటే -N. లెన్స్లో చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం dφ/dt. మ్యాగ్నెటిక్ మోషన్. సో dφ/dt అంటే మనం తీసుకున్న కండక్టర్కి మ్యాగ్నెట్ మనం మూమెంట్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ మూమెంట్ ఇస్తున్నాం అంటే dφ/dt, చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. సో మూమెంట్ మ్యాగ్నెట్ మోషన్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. సో ఇది ఆన్సర్ కాదు. పోల్ స్ట్రెంత్ అంటే φ. మ్యాగ్నెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే φ అంత ఎక్కువగా ఉంటుంది. సో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఆన్సర్ ఇది కాదు. నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అవుతుంది. సో దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కాయిల్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. EMF అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అవుతుంది, మూమెంట్ ఆఫ్ మ్యాగ్నెట్ మీద డిపెండ్ అవుతుంది, పోల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది. ఈ మూడు కాకుండా ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఉన్నది కాయిల్ రెసిస్టెన్స్. సో ఇండిపెండెంట్ ఆఫ్ కాయిల్ రెసిస్టెన్స్. 57 చూడండి. ద డైరెక్షన్ ఆఫ్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ EMF ఇన్ ఏ కండక్టర్ కెన్ బి ఫౌండ్ బై. ఇండ్యూస్డ్ EMF డైరెక్షన్ కనుక్కోవాలంటే మనం రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు దాని మీద, ఆ కండక్టర్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో కనుక్కోవడానికి లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం. రైట్ హ్యాండ్ రూల్ EMF, ఇండ్యూస్డ్ EMF కనుక్కోవడానికి, ఏ డైరెక్షన్ EMF అనేది ఇండ్యూస్ అయింది కనుక్కోవడానికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం జనరేటర్లో మాట్లాడుకున్నాం క్లాస్లో. 54 చూడండి. ద మెటీరియల్స్ హ్యావింగ్ లో రిటెంటివిటీ ఆర్ సూటబుల్ ఫర్ మేకింగ్. రిటెంటివిటీ అంటే ఏంటి? ఒకసారి అది మ్యాగ్నెట్ కింద అయిన తర్వాత ఎంతసేపు ఎలక్ట్రోమ్యాగ్నెట్ తీసుకుంటే కనుక కరెంట్ మనం పాస్ చేస్తున్నప్పుడు ఆ ఐరన్ కోర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెట్ కింద ప్రవర్తిస్తుంది. దాన్ని మనం ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటాం. కరెంట్ ఎప్పుడైతే ఆఫ్ చేసేస్తామో అది వెంటనే మళ్ళీ డీమ్యాగ్నెటైజ్ అయిపోద్ది కదా. సో లో రిటెంటివిటీ అంటే మనం కరెంట్ ఆఫ్ చేసిన వెంటనే అది లూజ్ అయిపోతుంది దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. రిటెంటివిటీ అంటే ఎంతసేపు దాచుకోగలదు. అసలు తక్కువ దాచుకోగలిగే వాటిని అంటే ఎక్కువ రిటెంటివిటీ లేవు అంటే త్వరగా వదిలేసుకుంటుంది కరెంట్ ఆఫ్ చేసేయగానే. అలాంటి వాటితో మనం ఏం చేస్తామంటే టెంపరీ మ్యాగ్నెట్స్ని తయారు చేస్తాం. కరెంట్ ఇచ్చినంత వరకు అది మ్యాగ్నెట్గా పనిచేస్తుంది. కరెంట్ ఆఫ్ చేయగానే దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ లూజ్ అయిపోతుంది. వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ?
5/A ఫ్లక్స్ డెన్సిటీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీనికి వచ్చేసి వెబర్, ఏరియాకి వచ్చేసి యూనిట్ మీటర్ స్క్వేర్. సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఇస్ అ నాన్ మ్యాగ్నెట్ మెటీరియల్? ఏది మ్యాగ్నెట్కి అతుక్కోదు? ఆబ్వియస్లీ రబ్బర్. మిగతా 3 కూడా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. 50 చూడండి. ఫ్యారడేస్ సెకండ్ లా ఈజ్ యూజ్ టు ఫైండ్. ఫ్యారడేస్ రైట్ హ్యాండ్ రూల్ మాట్లాడుతున్నప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఫ్యారడేస్ లాస్ వస్తాయి. సో ఇంకా ఫ్యారడేస్ చెప్పిన ఈక్వేషన్ ఏంటంటే ఈక్వల్ టు -n d∅/dt. ఇదేంటంటే ఈ అనేది ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ద పీక్ వాల్యూ ఆఫ్ 330 sin 314t. మనం మామూలుగా సిగ్నల్ డిఫైన్ చేస్తాం Vm sin ωt. సో Vm ప్లేస్లో ఏముందో మనకి ఇక్కడ 330 sin ఒమేగా ప్లేస్లో 314t. అయితే ఈ వేవ్ ఫామ్ మీరు గీస్తే కనుక పీక్ వచ్చేసి 330 దగ్గర ఉంటుంది. ఈ 314 ఏం డిఫైన్ చేస్తుంది? ఎంత ఫ్రీక్వెన్సీ? ఒమేగా ఈక్వల్ టు 2πf. అంటే 2πf ఈక్వల్ టు 2πf ప్లేస్లో 314 ఉంది. సో ఈ 314 అనే నెంబరు ఫ్రీక్వెన్సీని డిఫైన్ చేస్తుంది. మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీతో సంబంధం లేదు. అడిగిన క్వశ్చన్ పీక్ వాల్యూ, ఆ వేవ్కి పీక్ వాల్యూ ఎంత ఉంటుంది? వేవ్కి పీక్ వాల్యూ ఎంత ఉంది? 330. సో దట్స్ ద Vm పీక్ వాల్యూ. ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ఎన్ ఏసీ సర్క్యూట్స్. ఏసీ సర్క్యూట్స్లో కరెంట్ ఎలా ఉంటుంది? అప్పుడు ఇది పాజిటివ్ నెగిటివ్ అలాగా ఎప్పటికప్పుడు ఆల్టర్ అవుతూనే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి వ్యారీస్ ఫ్రమ్ ఇన్స్టెంట్ టు ఇన్స్టెంట్. ఇదేంటంటే ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఆల్వేస్ అంటాడు, కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్ కూడా ఉంది కదా. పాజిటివ్ నెగిటివ్ వెళ్తుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. సో ఈ వ్యారీస్ ఫ్రమ్ ఇన్స్టెంట్ టు ఇన్స్టెంట్. ద స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఇన్ ఇండియా. ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందండి? 50 Hz. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం వేరే కంట్రీస్ వెళ్ళే కొద్దీ ఒక్కొక్క అమెరికాలో చూసుకుంటే 60 Hz ఉంటుంది. సో వాళ్ళ డివైజెస్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా 60 Hz తగ్గట్టుగా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. 63rd చూడండి ఒకసారి. A constant current of 3.5 amperes flowing through a resistor. The RMS value of the current is, RMS value in formula ఏంటండి? Im/√2. 3.5 amperes. So 3.5/√2. 3.5 into 0.707. ఆన్సర్ వస్తుందండి 2.47. పీక్ వాల్యూ టు RMS వాల్యూ. ఫామ్ ఫ్యాక్టర్ అంటే RMS వాల్యూ బై వస్తుంది. న్యూమరేటర్లో RMS వస్తుంది. చూడండి, పవర్ ఫ్యాక్టర్ అంటే cos∅, అంటే యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. కానీ మన డీసీలో వోల్టేజ్ కరెంట్కి ఎటువంటి ఫేస్ చేంజ్ కానీ ఎటువంటి యాంగిల్ కానీ ఉండదు. సో cos 0 ఈక్వల్ టు 1 యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది మన డీసీ వాటికి. ఇన్ ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద మిడిల్ ఫింగర్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఇండెక్స్ ఫింగర్, డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది థంబ్ ఫింగర్, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది మిడిల్ ఫింగర్. వాట్ ఇస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్? హెన్రీ. ఫారడే వచ్చేసి కెపాసిటెన్స్. మన ఎలక్ట్రానిక్స్ క్లాస్లో వాటి గురించి మాట్లాడుకుందాం. 78 చూడండి. ఏ 3 ampere current is flowing through a 3 ohm resistor. Then the voltage across 3 ohm resistor is V is equal to IR. మనకు తెలిసిందే. వోల్టేజ్ ఎంత మనం ఫైండ్ చేయాలి. కరెంట్ ఎంత పాస్ అవుతుంది? 3 amperes. దేని గుండా? రెసిస్టర్ గుండా. రెసిస్టర్ వాల్యూ ఎంత? 3 ohms. సో V is equal to 9 volts. రైట్ ద ఫార్ములా ఫర్ ఫామ్ ఫ్యాక్టర్ ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు? ఫామ్ RM వస్తుంది. సో న్యూమరేటర్లో RMS వాల్యూ ఉంటుంది, డినోమినేటర్లో యావరేజ్ వాల్యూ. ఆప్షన్ చూడండి. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ Vm sin ωt. ఆల్రెడీ మనం ఇందాక సమ్ చేసాం. కరెంట్కైనా వోల్టేజ్ కానీ సేమ్ Vm/√2. సో ఎలా రాయొచ్చు అంటే Vm ఇంటూ 0.707 అని కూడా మనం రాసుకోవచ్చు. 82 ఇన్ ద రెసిస్టర్ సర్క్యూట్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్. రెసిస్టర్లో ఎప్పుడు కూడా వోల్టేజ్కి కరెంట్కి ఎటువంటి ఫేజ్ చేంజ్ ఉండదు. ఇండక్టర్ సర్క్యూట్లో ఒకవేళ ఇండక్టర్ను లేకపోతే కెపాసిటర్ ఉంటే కనుక వోల్టేజ్ దాని అక్రాస్గా ఉన్న వోల్టేజ్కి దాని గుండా వెళ్ళే కరెంట్కి మధ్యన ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. రెసిస్టర్కి మాత్రం ఎటువంటి ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉండదు. సో 0. 83 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ స్టోర్ ఎనర్జీ? ఇండక్టర్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని దాచుకుంటుంది, అంటే కరెంట్ని స్టోర్ చేసుకుంటుంది. కెపాసిటర్ వోల్టేజ్ని దాచుకుంటుంది ఆ రకంగా. బట్ రెసిస్టర్ వచ్చేసేసరికి సమస్య లేదు, ఏ ఎనర్జీని స్టోర్ చేసుకోదు. దానికి ఉండే వెళ్తున్నప్పుడు దానికి జనరేట్ అయిన ఎనర్జీ ఏదైనా సరే హీట్ రూపంలో ఎక్స్పెల్ చేస్తూ ఉంటుంది బయటికి.